ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఢిల్లీ అలాగే గుజరాత్ జట్టు మధ్య మ్యాచ్‌లో గుజరాత్ జట్టు బ్యాట్స్‌మెన్స్‌కు ఢిల్లీ జట్టు బౌలర్లు చుక్కలు చూపించేశారు. ఢిల్లీ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ, శుభ్మన్ గిల్ వికెట్ తీసి టైటన్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని మొదలుపెడితే ఇక ముఖేష్ కుమార్, వృద్ధిమాన్ సాహా వికెట్‌ను పడగొట్టాడు. అయితే ఇక సుమిత్ కుమార్ అద్భుతమైన రీతిలో సాయి సుదర్శన్‌ను రనౌట్ చేయగా ఇషాంత్ మరొకసారి మ్యాజిక్ చేసి డేవిడ్ మిల్లర్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన స్టబ్స్ అభినవ్ మనోహర్, షారుఖ్ ఖాన్ వికెట్లు తీసి టైటాన్స్‌కు మరింత కష్టాల్లోకి నెట్టేశాడు. ఇక రషీద్ ఖాన్ విషయంలో కనుక చూసుకున్నట్టయితే తానేమీ తక్కువ కాదు అన్నట్లుగా అక్షర్ పటేల్, రాహుల్ తెవాటియా రూపంలో కీలకమైన వికెట్ దక్కించుకోగా ఖలీల్ అహ్మద్, మోహిత్ శర్మను అవుట్ చేశాడు. ఈ క్రమంలో క్రీజ్లోకి నిలదొక్కుని ఇన్నింగ్స్ గాడిన పెట్టే ప్రయత్నం చేసిన రషీద్ ఖాన్ పెవిలియన్కు పంపిన ముఖేష్ కుమార్, నూర్ అహ్మద్ వికెట్ కూడా తీసి కథ ముగించాడు. కాకపోతే ఇక్కడ ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన దృశ్యం జరిగింది. ఢిల్లీ ప్రధానమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గుజరాత్ ఇన్నింగ్స్‌లో 8వ ఓవర్ బౌల్ చేశాడు. అతడి బౌలింగ్‌లో 5వ బంతికి రాహుల్ తెవాటియా షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. కానీ అప్పటికి మరొక ఎండ్‌లో ఉన్న అభినవ్ మనోహర్ తెవాటియా పరుగు తీస్తాడేమోనని క్రీజ్ వీడాడు. ఇంతలో బంతిని అందుకున్న ఫీల్డర్ ముఖేష్ కుమార్ వికెట్లకు గిరాటేయాల్సిందిగా పంత్ ఆదేశించాడు. ముఖేష్ కూడా నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు గురిపెట్టాడు. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన తెవాటియా మనోహర్‌ను వెంటనే వెనక్కి వెళ్లాలని సూచించాడు. అతడు సరైన సమయంలోనే క్రీజ్లోకి చేరాడు. మరొక వైపు ముఖేష్ వేసిన బంతి ఓవర్ త్రో అయింది. దీంతో ఆగ్రహానికి గురైన కుల్దీప్ నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ ఫైర్ అయ్యాడు. అంతటితో ఆగకుండా చాలా విపరీతంగా మాటలు వదిలేస్తున్న సమయంలో పంత్ జోక్యం చేసుకుని కోపం వద్దు భయ్యా అంటూ కుల్దీప్ను హత్తుకుని మరీ సముదాయించాడు. ఇంతలో ముఖేష్ సైతం కొద్దిగా కూల్ డౌన్ అయ్యి కుల్దీప్ కోపాన్ని లైట్ తీసుకుని పక్కకి వెళ్ళిపోయాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.